కొన్నిసార్లు జ్ఞానమనేది చాలా మెల్లగా వస్తుంది అనుకుంటాం కదా. అవును. నెమ్మదిగా మనకు అర్థమవుతుంది అని. కానీ కొన్నిసార్లు అలా కాదు. అప్పటిదాకా ఉన్న మన ఆలోచన విధానాన్ని, మన జ్ఞానాన్ని ఒక్కసారిగా బద్దలు కొడుతూ ఒక మెరుపులా వస్తుంది. ఒక వజ్రాయుధంలాగా. సరిగ్గా అదే. ఒక వజ్రాయుధం లాంటి ఆలోచన. ఈ ఊహే చాలా శక్తివంతంగా ఉంది కదూ. నిజమే. ఈ ఆలోచనకు మూలమెక్కడుందంటే, మనం ఈరోజు మాట్లాడుకోబోయే మిగజాలథగాథ అనే ఒక ప్రాచీన బౌద్ధ గ్రంథంలో. అవును. మనం ఈరోజు మిగజాలుడు అనే ఒక భిక్షువు చెప్పిన కొన్ని మాటలను లోతుగా చర్చిస్తున్నాం. అయితే దీన్ని కేవలం ఒక పాత గ్రంథంలా చూడకూడదు. అస్సలు వద్దు. మనందరి జీవితంలో ఏదో ఒక అసంతృప్తి, ఒక అశాంతి ఉంటుంది. దానికి కారణమేంటి? దాని నుండి బయటపడే దారి ఉందా? ఆ ఈ ప్రశ్నలకు మిగజాలుడు ఒక మ్యాప్ గీసినట్టుగా ఈ గాథలు మనకు దారి చూపిస్తాయి. ఒక మ్యాప్. బావుంది ఈ పోలిక. ఈ మ్యాపు మనల్ని దుఃఖమనే విషపు ఊబి నుండి, జ్ఞానమనే ఆయుధం ద్వారా సంపూర్ణ శాంతి అనే గమ్యానికి ఎలా తీసుకువెళ్తుందో చూద్దాం. సరే, అయితే ఆ మ్యాప్లో మొదటి అడుగేంటి? గాథ 417లో బుద్ధుణ్ణి వర్ణించిన తీరుతో మొదలుపెడదాం. అలాగే. అక్కడ చక్షుమత అంటే కన్నులు కలవాడు అని, ఆదిత్యబంధున అంటే సూర్యుని బంధువు అని ఉంది. అవును. సూర్యుని బంధువు అనగానే నాకు మొదట ఆయన ఇక్ష్వాకు వంశానికి అంటే సూర్యవంశానికి చెందినవాడని చారిత్రకంగా చెబుతున్నారేమో అనిపించింది. ఇది చాలా మందికి అలాగే అనిపిస్తుంది. కాని ఇక్కడ అంతకంటే లోతైన అర్థమేదో ఉన్నట్టుంది. కేవలం వంశం గురించేనా ఇది, లేక ఆయన బోధన యొక్క స్వభావం గురించా? మీరు చాలా మంచి పాయింట్ పట్టుకున్నారు. చారిత్రక నేపథ్యమున్నప్పటికీ ఇక్కడ వాడిన పదాలకు అంతకంటే చాలా లోతైన తాత్వికమైన అర్థం ఉంది. ఓ చక్షుమత అంటే మనలాంటి మామూలు కళ్ళు కాదు. అజ్ఞానమనే చీకటిని చీల్చి వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడగల జ్ఞాననేత్రం కలవాడని అర్థం. జ్ఞాననేత్రం. ఇక ఆదిత్యబంధన విషయానికొస్తే సూర్యుడు ఏం చేస్తాడు? చీకటిని తొలగించి ప్రపంచాన్ని ప్రకాశవంతం చేస్తాడు కదా. అవును, అన్ని స్పష్టంగా కనిపిస్తాయి. అలాగే బుద్ధుని బోధన కూడా మన మనస్సులోని గందరగోళం, భ్రమ అనే చీకటిని తొలగించి వాస్తవికతను ప్రకాశవంతంగా ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తుందని చెప్పడం ఇక్కడి ఉద్దేశం. అద్భుతంగా చెప్పారు. అప్పుడైతే ఇది కేవలం కొన్ని నైతిక బోధనల సమాహారం కాదు. ఇది ఒక సర్జికల్ టూల్ లాంటిది. మనల్ని బంధించే అజ్ఞానమనే సంకెళ్లను ఖచ్చితంగా కత్తిరించడానికే దీన్ని రూపొందించినట్టున్నారు. ఖచ్చితంగా. అందుకే అదే శ్లోకంలో ఆ బోధన సుదేశితో అన్నారు. అంటే చక్కగా బోధించబడింది అని. సుదేశితో. అది సర్వసంయోజనాతీతో అంటే అన్ని రకాల మానసిక బంధనాలను అధిగమించేలా చేస్తుంది అని కూడా స్పష్టంగా చెప్పారు. అంటే అన్ని బంధనాల నుంచి బయటపడేగలదు. అవును. చివరికి అది సబ్బవట్ట వినాశనో అంటే పుడుతూ చస్తూ ఉండే ఈ అంతులేని సంసార చక్రాన్ని నాశనం చేస్తుందని చెప్పారు. అంటే ఈ బోధనకు ఒకే ఒక స్పష్టమైన లక్ష్యముంది. అదేంటంటే సంపూర్ణ విముక్తి. అయితే బుద్ధుని బోధన మనల్ని బంధనాల నుండి విముక్తి చేస్తుందంటున్నారు. ఇది వినడానికే బాగుంది, కానీ అసలు మనల్ని బంధిస్తున్నదేమిటి? మన శత్రువెవరు? మంచి ప్రశ్న. తరువాతి శ్లోకం 418. ఈ శ్లోకం శత్రువు ఎవరో చాలా భయంకరంగా వర్ణిస్తున్నట్టుంది. ఇక్కడి భాష చూడండి. తృష్ణ యొక్క మూలాన్ని ఎండగట్టడం, విషపు మూలం, వధశాల, కోరికను ఇంత కఠినంగా, ఇంత హింసాత్మకంగా ఎందుకు వర్ణించారు? ఇక్కడే బౌద్ధ తత్వశాస్త్రంలో అత్యంత కీలకమైన అంశం దాగి ఉంది. ఈ శ్లోకంలో 3 శక్తివంతమైన చిత్రాలను మనం గమనించాలి. 3? అవును. మన సమస్యను ఒక విషపు మూలం అన్నారు. ఆ విషం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? ఒక వధశాలకు, ఆఘాతనం. ఓహ్ మై గాడ్! మరి ఈ రెండింటిని ఆపాలంటే ఏం చేయాలి? ఆ విషానికి కారణమైన తృష్ణ లేదా కోరిక అనే దాహం యొక్క మూలాన్నే ఎండగట్టాలి అన్నారు. అంటే మూలాన్నే నాశనం చేయాలి. సరిగ్గా. సమస్య, దాని భయంకరమైన పరిణామం మరియు దానికి ఏకైక పరిష్కారం, ఈ మూడింటిని ఒకే చోట చిత్రించారు. అంటే ఇది మనం రోజూ అనుకునే కాఫీ తాగాలి లాంటి చిన్న కోరిక కాదు. కాదు, అస్సలు కాదు. ఇది మనల్ని నిరంతరం పరిగెత్తించే ఒక అంతులేని దాహం లాంటిదా? ఉదాహరణకి, ఈ రోజుల్లో మనం ఒక ఫోన్ కొంటాం, రేపు కొత్త మోడల్ కోసం ఆరాటపడతాం. అవును. ఒక లక్ష్యాన్ని చేరుకుంటాం, వెంటనే ఇంకో లక్ష్యం వెంట పడతాం. ఈ నిరంతర అసంతృప్తే ఆ విషపు మూలం అంటారా? సరిగ్గా అదే. తణ్హా అంటే అదే. అది ఒక అంతులేని ఆకలి.
అది మనల్ని ఎప్పుడూ భవిష్యత్లో బ్రతికేలా చేస్తుంది, వర్తమానంలో ప్రశాంతంగా ఉండనివ్వదు. నిజమే. మనం స్వేచ్ఛగా ఎంపికలు చేసుకుంటున్నామని అనుకుంటాం, కానీ నిజానికి మనం మన కోరికలకు బానిసలమై మనల్ని మనమే దుఃఖమనే వధశాలకు నడిపించుకుంటున్నాం. హ్మ్. ఆ విషపు మూలాన్ని ఛేదించినప్పుడే నిబ్బుతిం అంటే నిబ్బాణం లేదా సంపూర్ణ విముక్తి సాధ్యమవుతోందని ఈ గాథ స్పష్టం చేస్తోంది. సరే, సమస్య చాలా భయంకరంగా ఉంది. మరి పరిష్కారం? ఇక్కడే మనం మొదట అనుకున్న వజ్రాయుధం ప్రస్తావన వస్తోంది. గాథ 419లో జ్ఞాన వజ్రనిపాతనో అన్నారు. అవును, ని సమూలంగా నాశనం చేసే ఒక ఆయుధంలా అనిపిస్తోంది. కరెక్ట్. కాని ఇదే శ్లోకంలో కమ్మయంత విఘాటనో అని కూడా ఉంది. అంటే కర్మఫలాల యంత్రాంగాన్ని నాశనం చేస్తుంది అని. ఇక్కడ నాకు కొంచెం గందరగోళంగా ఉంది. చెప్పండి. కర్మ అంటే మనం చేసింది మనకు తిరిగి వస్తుందని కదా. దాన్ని జ్ఞానం ఎలా నాశనం చేస్తుంది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇక్కడ జ్ఞానం లేదా జ్ఞాన అంటే కేవలం ఇన్ఫర్మేషన్ కాదు, అది వాస్తవికతను ఉన్నది ఉన్నట్లుగా చూడగల అంతర్దృష్టి. అంతర్దృష్టి. ఓకే. మనల్ని బంధించేది మనం చేసే పనులు అంటే కర్మలు మాత్రమే కాదు, ఆ పనుల వెనక ఉన్న అజ్ఞానం. అజ్ఞానం. అవును, ఇది నేను, ఇది నాది, నేను శాశ్వతం అనే లోతైన భ్రమ. ఈ భ్రమ అనే పునాది మీదే మన కర్మల భవనం నిలబడుంటుంది. అర్థమవుతోంది. జ్ఞానమనే వజ్రాయుధం ఏం చేస్తోందంటే ఆ భవనాన్ని కాదు, దాని పునాది అయిన అజ్ఞానాన్ని బద్దలు కొడుతుంది. ఓకే. పునాది కూలిపోతే భవనం దానంతట అదే కూలిపోతుందన్నమాట. అంటే మనం చేసిన పనుల ఫలితాలు మాయమైపోవు కాని వాటికి మనల్ని బంధించే శక్తి పోతుంది. ఆహా, కరెక్ట్. వాటిని మన అహంతో ముడిపెట్టుకుని బాధపడటం ఆగిపోతుంది. ఇదేనా మీరు చెప్పేది? ఖచ్చితంగా. ఉదాహరణకు, ఎవరైనా మనల్ని పొగిడితే సంతోషపడతాం, తెగిడితే బాధపడతాం. ఇది కర్మఫలం. అవును. కానీ జ్ఞానమున్నప్పుడు పొగడతైనా తెగడతైనా కేవలం శబ్దాలుగా, తాత్కాలికమైన అభిప్రాయాలుగా చూస్తాం. వాటిని మన అహాని కంటించుకోము. అప్పుడు ఆ బంధం ఉండదు. ఉండదు. అప్పుడు ఆ కర్మఫలాలకు మనల్ని బంధించే శక్తి ఉండదు. అదే కర్మయంత్రాంగాన్ని విఘటించడం అంటే. బాగా చెప్పారు. సరే, ఈ తత్వశాస్త్రం మన రోజువారీ అనుభవానికి ఎలా వర్తిస్తుంది? గాథ 420 దీని గురించి మాట్లాడుతున్నట్టుంది. అవును. వేదానానం విజ్ఞాపనో అంటే భావనల గురించి బోధించడం, ఉపాదానప్పమోచనో అంటే అత్తుక్కోవడం నుండి విడిపించడం. ఈ మాటలు దీన్ని మన వ్యక్తిగత అనుభవానికి చాలా దగ్గరగా తీసుకొస్తున్నాయి. అవును. బౌద్ధ సాధనలో ఎక్కువ భాగం మన మనస్సును, మన అనుభవాలను గమనించడమే. గమనించడమా? అవును. మనకు రోజంతా సుఖం, దుఃఖం లేదా ఏమీ లేని తటస్థ భావనలు అంటే వేదనలు కలుగుతూనే ఉంటాయి. సమస్య ఆ భావన కాదు, దానికి మనం అతుక్కుపోవడం. ఉపాదాన. ఉదాహరణకు, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడతాం. దానికి మంచి లైక్స్ వస్తే సుఖమైన భావన కలుగుతుంది. వెంటనే మన మనస్సు దానికి అతుక్కుపోతుంది. ఇంకా ఎక్కువ లైక్స్ రావాలి, ప్రతి పోస్ట్కి ఇలాగే రావాలి అని ఆశిస్తుంది. రాకపోతే దుఃఖం. ఈ అతుక్కోవడమే అసలు సమస్య. అదే శ్లోకంలో భవం అంగారకాసూం వా అని పోల్చారు. అంటే అస్తిత్వం నిప్పుల గుండం లాంటిది అని. ఇది చాలా తీవ్రంగా, భయానకంగా ఉంది. అంటే ఇది మన రోజువారీ జీవితంలో నిరంతరం ఉండే ఒత్తిడి, ఆందోళన లాంటిదా? మనమెప్పుడూ ఏదో ఒకటి సాధించాలని, దేనికోసమో పరుగులు తీస్తూ ఉంటాం. ఆ పరుగే ఈ నిప్పులగుండమంటారా? చాలా చక్కగా పోల్చారు. ఆ పోలిక మనల్ని భయపెట్టటానికి కాదు, వాస్తవికతను చూపించటానికి. ఓకే. నిరంతరం మారుతూ అశాంతితో కూడుకుని ఉంటుంది. అది మండుతున్న నిప్పులగుండం లాంటిది. మనం ఆ పరుగులో ఉన్నప్పుడు ఆ వేడిలో కాలిపోతూ ఉంటాం. జ్ఞానంతో దాన్ని గమనించినప్పుడు ఆ వేడిని, ఆ ఒత్తిడిని మనం అనుభవించగలం, కానీ అందులో కాలిపోకుండా, దానికి అతుక్కుపోకుండా దూరంగా ఉండగలం. సరిగ్గా. భావనలను అర్థం చేసుకుని వాటికి అతుక్కుపోకుండా ఉండటమే ఆ నిప్పుల గుండం నుండి మనల్ని మనం కాపాడుకునే మార్గం. సరే, సమస్య తెలిసింది. పరిష్కారానికి కావలసిన జ్ఞానం గురించి తెలిసింది. కాని ఆ జ్ఞానాన్ని సంపాదించడానికి ఆచరించాల్సిన పద్ధతి ఏమిటి? మార్గం. అవును. గాథ 421 దీనికి సమాధానమిస్తున్నట్లుంది. అరియో అట్టంగికో మగ్గో అంటే ఆర్య అష్టాంగ మార్గమని స్పష్టంగా చెబుతోంది. అవును. అయితే ఒక్క నిమిషం, ఇక్కడ నన్ను ఒక మాట ఆపేసింది. దాన్ని సుగంభీరో అంటే చాలా లోతైనది అన్నారు. అది అర్థం చేసుకోగలను. అవును, అది లోతైనదే. కాని అదే సమయంలో మహారసో అన్నారు.
అంటే అత్యంత రుచికరమైనది అని. ఆధ్యాత్మిక మార్గమంటేనే కఠినమైన సాధన, తపస్సు, నియమాలు అనుకుంటాం. కాని ఇక్కడ దాన్ని రుచికరమైన భోజనంతో పోలుస్తున్నారు. ఈ రెండు నాకసలు కలవట్లేదు. మీ సందేహం చాలా సహజమైనది. ఏంటి దీని వెనుక ఉన్న ఆలోచన? అష్టాంగ మార్గంలో భాగంగా సరైన జీవనోపాధి, సరైన వాక్కు వంటి నియమాలుంటాయి. అవి పాటించటం చాలామందికి కఠినంగా ఒక శిక్షలాగే అనిపించవచ్చు. అవును. అలాంటప్పుడు అది రుచికరంగా ఎలా అవుతుంది? ఇక్కడ రుచి అంటే ఇంద్రియ సుఖాల వల్ల కలిగే రుచి కాదు. మరి ఉదాహరణకు, మీరు చాలా కాలంగా ఉన్న ఒక చెడు అలవాటును మానేశారనుకోండి. మొదట్లో కష్టంగా ఉంటుంది, కాని దాన్ని జయించినప్పుడు మీకొక రకమైన స్వేచ్ఛ, ఆత్మగౌరవం, ప్రశాంతత లభిస్తాయి. ఆ అనుభూతి ఎంత సంతృప్తికరంగా ఉంటుంది. నిజమే, ఆ అనుభూతి చాలా గొప్పగా ఉంటుంది. ఒక బరువు దిడిపోయినట్టుంటుంది. ఇక్కడి రుచి అదే. సరైన మార్గంలో నడిచినప్పుడు మనలోని కోపం, అసూయ, ఆందోళన వంటి మానసిక కాలుష్యాలు తగ్గుముఖం పడతాయి. మనస్సు తేలిక పడుతుంది. అవును, మనస్సు తేలికపడి ప్రశాంతంగా, స్పష్టంగా మారుతుంది. దుఃఖం నుండి విముక్తి పొందుతున్నప్పుడు కలిగే ఆ లోతైన సంతృప్తి, ఆ ప్రశాంతతే ఇక్కడ మహారసం. ఓహ్, ఐస్ క్రీం తినడం లాంటిది కాదు? కాదు, అది తాత్కాలికమైన సుఖం. ఇది అంతర్గత ఆరోగ్యం వల్ల కలిగే శాశ్వతమైన ఆనందం. అందుకే ఈ మార్గాన్ని శివో అంటే శుభప్రదమైనది అని కూడా అన్నారు. ఇదొక శిక్ష కాదు, మనకు మనమిచ్చుకునే ఒక బహుమతి. ఆహా. అంతిమంగా ఇది జరామచ్చు నివారణో అంటే వృద్ధాప్యం మరియు మరణం అనే దుఃఖచక్రం నుండి కూడా విముక్తి కలిగిస్తుంది. మొత్తం మీద ఈ గాథల సారాంశమేమిటి? చివరి శ్లోకం 422 ఈ మ్యాప్లో గమ్యాన్ని చూపించినట్టుగా ఉంది. అవును, గమ్యం కమ్మం కమ్మంతి జ్ఞాత్వాన విపాకంచ విపాకతో అంటే కర్మను కర్మగా, దాని ఫలితాన్ని ఫలితంగా తెలుసుకోవడం. ఇది వినడానికి చాలా సింపుల్గా ఉంది. ఉంది, కానీ కేవలం చర్యను చర్యగా, ఫలితాన్ని ఫలితంగా చూడటంలో అంత గొప్పతనమేముంది? దాని లోతక్కడే ఉంది. మనం సాధారణంగా అలా చూడలేమా? మన ఇష్టాలు, అహం అనే రంగుటద్దాల ద్వారా చూస్తాం. ఉదాహరణకు, ఆఫీస్లో మనకొక ప్రాజెక్ట్లో వైఫల్యం ఎదురైంది అనుకుందాం. సరే. దాన్ని నిష్పాక్షికంగా కొన్ని నిర్ణయాలు తప్పుగా తీసుకున్నాం, అందుకే ఫలితం ఇలా వచ్చింది అని కారణకార్య సంబంధంగా చూడటం ఒక పద్ధతి. ఓకే. కాని మనం అలా చూడకుండా, నా బాస్ నన్ను టార్గెట్ చేశాడు, నాకు టైం బాగాలేదు, ఇదంతా అన్యాయం అని మన భావోద్వేగాల ఫిల్టర్ ద్వారా చూస్తాం. ఈ వక్రీకరణే మనల్ని బాధపెడుతుంది. నిజమే. ఇది చాలా కష్టం కదా. ఆ నిష్పాక్షికమైన చూపును అలవర్చుకోవడమే అసలైన సాధనంటారా? ఖచ్చితంగా. అదే శ్లోకంలో పటిచ్చుప్పన్న ధమ్మానాం యథావలోకదస్సలో అనే మాట కూడా ఉంది. అంటే హేతువుల వల్ల ఉత్పన్నమైన విషయాలను ప్రపంచంలో ఉన్నవి ఉన్నట్లుగా చూడటం. ఇది కూడా అదే భావనను బలపరుస్తోంది. ఖచ్చితంగా. ఆ స్పష్టమైన, నిష్పాక్షికమైన చూపే అంతిమంగా మహాఖేమంగమో అంటే గొప్ప క్షేమానికి, భద్రతకు దారితీస్తుంది. భద్రతకా? అవును. ఎందుకంటే భ్రమలు తొలగిపోయి వాస్తవికతను స్పష్టంగా చూసినప్పుడు కలిగేదే నిజమైన భద్రత. మనల్ని మనం మోసం చేసుకోవడం ఆపేసినప్పుడు మనస్సులో ఒక అపారమైన శాంతి నెలకొంటుంది. ఆహా. అందుకే ఈ ప్రయాణం సంతో అంటే శాంతితో కూడుకున్నది మరియు పర్యోసాన బద్ధకో అంటే శుభప్రదమైన ముగింపు కలిగినది అని వర్ణించారు. అయితే మిగజాలుడు గీసిన ఈ మ్యాప్ నుండి మనం నేర్చుకున్న ముఖ్య విషయాల్ని ఒక్కసారి చూద్దాం. మన అశాంతికి కారణం తృష్ణ అంటే అంతులేని కోరిక అనే విషపు మూలం. అవును. ఆ విషయం నుండి బయటపడటానికి మనకు కావలసిన ఆయుధం జ్ఞానమనే వజ్రాయుధం. ఇది కర్మసిద్ధాంతాన్ని, మన మనస్సు యొక్క స్వభావాన్ని మరియు వాస్తవికతను ఎటువంటి వక్రీకరణలు లేకుండా స్పష్టంగా చూడటానికి సహాయపడుతుంది. సరిగ్గా. దీనికోసం ఆచరించాల్సిన మార్గమే ఆర్య అష్టాంగ మార్గం. అది కఠినమైన శిక్ష కాదు, మనల్ని మనం శుద్ధి చేసుకుంటూ ఆస్వాదించగల ఒక రుచికరమైన ప్రయాణం. అవును. అంతిమంగా దీని లక్ష్యం దుఃఖచక్రం నుండి బయటపడి అపారమైన శాంతి మరియు విముక్తిని సాధించడం. సరిగ్గా చెప్పారు. ముగించే ముందు వినేవారి కోసం ఒక ఆలోచనను వదిలివెళదాం. తప్పకుండా. 421వ గాథలో ఆర్య అష్టాంగ మార్గాన్ని ఏకకాలంలో సుగంభీరో అంటే చాలా లోతైనది అని మరియు మహారసో అంటే అత్యంత రుచికరమైనది అని వర్ణించారు. ఒక విషయం ఒకేసారి చాలా క్లిష్టంగా, లోతుగా ఉంటూనే
సంతృప్తికరంగా మరియు ఆకర్షణీయంగా ఎలా ఉండగలదు? మంచి పాయింట్. ఉదాహరణకు, ఒక కష్టమైన గణిత సమస్యను పరిష్కరించడం లేదా ఒక కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడం లాంటివి. మొదట్లో కష్టంగా ఉన్నా దాన్ని సాధించినప్పుడు కలిగే సంతృప్తి అద్భుతంగా ఉంటుంది. నిజమే. బహుశా ఇది కేవలం మేధోపరమైన సమాచారానికి మరియు అనుభవపూర్వకమైన నిజమైన జ్ఞానానికి మధ్య ఉన్న వ్యత్యాసం గురించి మనకేమి సూచిస్తుండవచ్చు?